అధ్యక్ష పులివెందుల్లో మొత్తం 19,752 ఇళ్ళని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పులివెందుల మున్సిపాలిటీలో 9,274 హౌజెస్, రూరల్లో 10,478 హౌజెస్ ఇచ్చాం అధ్యక్ష. అక్కడ ప్రోగ్రెస్ కేవలం ఓన్ సైట్స్లోనేమో 534 ఇల్లు కట్టారు, లేఅవుట్స్లోనేమో కేవలం 57 ఇళ్ళు మాత్రమే కట్టారు అధ్యక్ష. మొత్తం 7,078 ఇస్తే 57 ఇళ్ళు మాత్రమే పూర్తి చేశారు. దీనికి ఇంత ప్రాధాన్యంగా ఎందుకు సభ్యులు మాట్లాడుతారంటే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అడుగుతున్నటువంటి అధ్యక్ష. తప్పకుండా వీరు రాంభూపాల్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మీటింగ్లో అవకతవకలు జరిగినాయంటే నాన్ లోకల్స్కి ఇల్లు ఇచ్చారు, ఎంప్లాయీస్కి కూడా ఇల్లు ఇచ్చారు, అంటే అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమస్యని లేవనెత్తారు అధ్యక్ష, కంప్లైంట్ చేశారు. సో దాని ఆధారంగా ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కలెక్టర్ గారిని ఆదేశించి అధికారులతో ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీలో అందరూ అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఉన్నారు. తప్పకుండా ఒక 4-5 రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తాను. అది రాగానే తప్పకోకుండా అనర్హులకి ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి క్యాన్సిల్ చేయటం, తర్వాత ఈ విధంగా ఇవ్వటంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వెనకాడదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాను అధ్యక్ష. తర్వాత వారు చెప్పారు ఆప్షన్ 3 అని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చారని. కొంతవరకు నిజమేమోనేమో అని అనిపిస్తుంది అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా మన హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. దాంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో 3వ ఆప్షన్ ఏంటంటే కట్టుకోలేని పేదవాళ్ళు ఉంటే, అంటే మన విడోస్ లేకపోతే ఏమైనా పేదవాళ్ళు ఉంటే ఎవరి ద్వారానే కట్టించుకోవచ్చు, వాళ్ళకి మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుందని ఒక ఆప్షన్ ఇచ్చింది అధ్యక్ష. ఆ ఆప్షన్ కింద కొన్ని హెడ్ మేసన్స్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ మేసన్స్ కానీ ఆ లబ్ధిదారులతో నేరుగా ఒక ఎంఓయు కుదుర్చుకుని ఇల్లు కట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ పథకం కింద చాలామంది కాంట్రాక్టర్లకి ఇల్లు తీసుకున్నారు. చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, పత్రికల ద్వారా కానీ లేకపోతే శాసనసభ్యుల ద్వారా కానీ శాసనమండలి సభ్యుల ద్వారా కానీ చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే వాళ్ళు పూర్తిగా నిర్మాణం చేయకోకుండా లాభం వచ్చే ఐటమ్స్ని కంప్లీట్ చేసి మిగతా ఇళ్ళు కంప్లీట్ చేయట్లేదని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్, మెటీరియల్ అకౌంట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎక్కువ మెటీరియల్ డ్రా చేశారని చెప్పేసి, అదేవిధంగా సభ్యులు చెప్పినట్లు బ్యాంకుల నుంచి కానివ్వండి లబ్ధిదారుల నుంచి కానివ్వండి అదనంగా డబ్బులు తీసుకున్నారని ఇటువంటి కంప్లైంట్స్ చాలా వచ్చినాయి అధ్యక్ష. ఆల్రెడీ 3వ తారీఖున ఒక డిపార్ట్మెంట్ మీటింగ్ వేసుకొని మరి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద మెటీరియల్ అకౌంట్ రికన్సిలేషన్ కానివ్వండి, లేకపోతే ఈ విధంగా కొంత ఇల్లు కట్టేసి మిగతా వాళ్ళు కట్టకపోతే కానివ్వండి, మిగతా భాగం కట్టకపోతే కానివ్వండి, లేదా అదనంగా డబ్బులు తీసుకుంటే కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఇంకో 15 రోజుల్లో ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. తప్పకుండా ఎవరైనా సరే అది వాస్తవానికి ప్రభుత్వానికి వారు చేసుకున్న అగ్రిమెంట్కి సంబంధం లేకపోయినా మోరల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే పేదవాళ్ళకి మనం సాయం చేసే కార్యక్రమం కాబట్టి తప్పకోకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే మోసం చేశారో లబ్ధిదారులు అని చెప్పేసి మీకు సవినయంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఏదైనా సరే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే అధ్యక్ష, ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని నెక్స్ట్ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే 2014-2019 మధ్యన చేసిన హౌసింగ్ కార్యక్రమాన్ని అబ్రప్ట్గా ఆపేసేసి చాలామందికి కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమాన్ని కూడా చేసింది అధ్యక్ష. ఒకసారి ఎందుకంటే గత ప్రభుత్వం చాలా బాగా చేసిందనేది ఆ రోజు ఉన్నది అధ్యక్ష. ఒక్కసారి 2014-2019 మధ్యన చూసినట్టయితే మన బెనిఫిషియర్స్కి ఏ విధంగా నష్టం జరిగిందని ఆలోచిస్తే అధ్యక్ష, ఎందుకంటే ఆ ప్రభుత్వం కట్టింది 6,86,000 ఇల్లు అధ్యక్ష. 2014-2019లో 2019-24లో 6,34,000 కడితే
2014, 2019లో 8,50,000 ఇల్లు కట్టాం అధ్యక్ష. దాంట్లో గత ప్రభుత్వం అంటే 2009, 14లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా దాదాపు 2 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014, 19లో నిర్మించిన ఇళ్లకి పూర్తిగా అబ్రప్ట్గా ఆపేసేసి చాలా ఇబ్బందులు క్రియేట్ చేసే విధంగా చేసింది అధ్యక్ష. దీంట్లో అంతేకాకుండా గత ప్రభుత్వం పేదవాళ్ళకి ఇబ్బంది కలిగే నష్టం కూడా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే చాలా విషయాలు లేవనెత్తారు కాబట్టి. అధ్యక్ష, మనకి 3 ఉన్నాయి అధ్యక్ష. పిఎంఏవై ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్కీమ్. దీంట్లో పిఎంఏవై అర్బన్లో అధ్యక్ష 2014, 19లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 2.5 లక్షలు ఇస్తే 1,50,000 సెంట్రల్ గవర్నమెంటు, ₹1,00,000 ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,80,000 యూనిట్ కాస్ట్ని తగ్గించి ₹1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం 30,000 ఇచ్చేసి చేతులు దులుపుకుంది అధ్యక్ష. కొంత ఎన్ఆర్జీస్ కొంత అదనం ఎన్ఆర్జీస్. అదేవిధంగా కేంద్ర మన గ్రామీణలో అధ్యక్ష 2 లక్షల యూనిట్ విలువ అయితే 72,000 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 98,000 ఉండేది అధ్యక్ష. ఈ 2019, 24లో 72,000 అదే కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20,000 తగ్గించి 78,000 ఇచ్చింది అధ్యక్ష. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల వారికి అదనంగా ₹50,000, షెడ్యూల్ తెగల వారికి ₹75,000 అదనంగా, పీజీటీవీ అంటే స్పెషల్ ట్రైబ్స్కి ₹1,00,000 అదనంగా ఇచ్చేది అధ్యక్ష. కానీ 2019, 2024లో మాత్రం మరి ఆ రోజు ఎస్సీ బీసీ ప్రభుత్వం చెప్పేసి బాగా నానుడి ఉండేది అధ్యక్ష. కానీ వీళ్ళకి ఎవరికి కూడా ₹1 కూడా అదనంగా ఇవ్వకపోవటం చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 4.5 లక్షల ఇల్లు ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా పూర్తి చేసింది అధ్యక్ష, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే. సో ఈ విధంగా 2014, 19 మధ్యలో హౌసింగ్ చేసిన ఇల్లు ఇంకా పెండింగ్ ఉన్న అధ్యక్ష, వాటిని కూడా చేస్తాం. మరి సభ్యులు చెప్పినట్లు టిడ్కో హౌజెస్ వాస్తవానికి అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. కానీ అందరి భావన ఏంటంటే అక్కడ పూర్తిగా 80% స్ట్రక్చర్ పూర్తయినా కూడా కేవలం 20% నిధులు వర్క్స్ని పూర్తి చేయకోకుండా వాటిని గాలికి వదిలేసింది. ప్రజలు బెనిఫిషరీస్ కూడా చాలా డబ్బులు కట్టారు అధ్యక్ష ప్రభుత్వానికి. 50,000 నుంచి ₹1,00,000 వరకు బెనిఫిషరీస్ టిడ్కోలు కట్టారు. అంటే ఆ మంత్రి గారు ఉంటే స్పష్టంగా చెప్తారు అధ్యక్ష. కానీ